హలో అండి, అందరు ఎలా ఉన్నారు? మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాము. ఇంటి ముందు పార్క్ ఉంది అని చెప్పాను కదా లాస్ట్ వీడియోలో. ఇదే ఆ పార్క్. మార్నింగే మేము వాకింగ్ అని వచ్చాము. పిల్లలు వాకింగ్ కోసము పెద్ద పార్క్ ఉంది, బాగుంటుంది అని చెప్పారు. కానీ మేము కూడా దాన్ని ఎంత బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా పెద్దగా ప్రశాంతంగా ఉంది. వాకింగ్ అయిపోయింది, మా వారు ఇక్కడ రిలాక్స్ అవుతున్నారు. ఏడుకోతున్నామమ్మా ఇప్పుడు స్కాట్లాండ్. ఇంకేమాటి ఈడన్బర్గ్ 2 days పిల్లలిద్దరూ సెలవు పెట్టుకున్నారు. వీకెండ్ 4 days ట్రిప్ కానీ స్కాట్లాండ్ బయలుదేరాము. మార్నింగ్ 3 o'clock బయలుదేరినాం. ఇప్పుడు 6 అవుతుంది, తెల్లవారింది. స్కాట్లాండ్లోకి ఇప్పుడే ఎంటర్ అవుతున్నాం. ఫోటో దిగుదామని పిల్లలు బండి ఆపిర్రు. ఇక్కడ చూస్తే చాలా గాలి చల్లగా అనిపిస్తుంది. ఒక ఫోటో దిగి మళ్ళీ బయలుదేరాము అక్కడి నుంచి. కార్ను పార్కింగ్ ప్లేస్లో పెట్టి సిటీ అంతా ఓపెన్ టాప్ బస్సులో తిరుగుదామని నడుచుకుంటూ వెళ్తున్నాం బస్ దగ్గరికి. ఒక పాస్ తీసుకుంటే రోజు మొత్తానికి ఎన్నిసార్లైనా ఎక్కి దిగొచ్చు, మన ఇష్టం ఉన్నంతసేపు తిరగవచ్చు. మనకి ఏదైనా ప్లేస్ నచ్చిందంటే అక్కడే దిగి ఫోటోలు అవి తీసుకొని తర్వాత మళ్ళీ ఎక్కొచ్చు వేరే బస్సు. ఇప్పుడే పాస్ తీసుకున్నాము, ఇంకా మా బస్సు వచ్చేసింది. ఓపెన్ టాప్లో కూర్చుంటే వ్యూ మంచిగా కనిపిస్తుందని పైనకి ఎక్కి కూర్చున్నాం. ఏ ప్లేస్ ఏంటి అని మనకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ బస్సులో ఒక గైడ్ కూడా ఉన్నాడు. అతను మధ్య మధ్యలో జోక్స్ కూడా వేస్తున్నాడు. మాకు లాంగ్వేజ్ ప్రాబ్లం అయినా కూడా అతను చెప్పే విధానానికి ఎంటర్టైన్ చేస్తున్నాడు కదా, అందుకని మాకు చాలా మంచిగా అనిపించింది. కొన్ని అర్థం అవుతున్నాయి కూడా. ఈ సిటీ చాలా పెద్దగా ఉంది. రాజుల కాలం పెద్ద పెద్ద కట్టడాలతోటి చాలా అందంగా అనిపిస్తుంది. ఆ కాలంలోనే పెద్ద పెద్ద రోడ్లతోటి సిటీని చాలా పెద్దగా డెవలప్ చేసారు. చూడడానికి చాలా బాగా అనిపిస్తుంది. నీట్గా కూడా మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళు ఇప్పటికీ. ఇదిగోండి ఇటు పక్క చూడండి, రోడ్డు మీద ట్రామ్ వెళ్తుంది ఇప్పుడే. Look to your left and your right as we turn here, and George Street is just magnificent. It's 110 feet wide, just for show. If you go square, yeah. That's sticking out from it is the Johnny Walker whiskey experience. If you like your whiskey with a shot of Walt Disney, it has a big connection to Joe Baez. John Baez's grandfather wasn't only from Edinburgh, he was a clergyman in that church. Her mother was from Edinburgh. I used to love going to see John Baez in Edinburgh in concert. And Drew Usher, a distiller, in 1914. The acoustics in that hall are so good that even if the concert's really terrible, well, at the end of the 18th century, because of the risk of fire, also because of the smell. ఈ సిటీ అంతా మొత్తం గుట్టల మీదనే ఉంది. ఇక్కడ పైన కోట కూడా ఉంది రాజులది. గుట్ట మీదకి వెళ్ళడానికి ఎంత బ్రిడ్జీలు వేసి కింద మీద బిల్డింగ్లు అన్నీ చూడండి ఎట్లా ఉన్నాయో. This street is mostly owned by the University of Edinburgh, a huge landowner in the city, and on your right hand side is Old College. Old College, the law faculty of Edinburgh University. You can see how big a course law is in the city. The 17th century Canongate Parish Church, just here. We call this the Queen's Church because Queen Elizabeth II, when she was in Edinburgh, that's the church. ఇది ఇంగ్లాండ్ రాణి కోట. ఇంగ్లాండ్ నుంచి స్కాట్లాండ్కి వచ్చినప్పుడు ఈ కోటలోనే ఉంటుందంట. ఇంగ్లాండ్ రాణి మెయిన్ ప్యాలెస్ ఏమో అది లండన్లో ఉంటుంది. మనకు లోపలికి వెళ్ళడానికి పర్మిషన్ లేదు, ఇంకా బయటనే ఫోటోలు దిగి బయలుదేరాము అక్కడి నుంచి. అక్కడికి దగ్గరనే ఇంకొక ప్లేస్ ఉందంటే అక్కడికి చూడడానికి వెళ్ళినాము. ఇక్కడ 2 పక్షులు కనిపిస్తున్నాయి కదా, అవి భూమికి టచ్ లేనట్లే అనిపిస్తున్నాయి, కానీ చిన్న రాడ్ ఉంది అది సన్నగా. ఇక లోపలికి వెళ్తే ఇక్కడ పెద్ద భూగోళం కనిపిస్తుందా, అది మెల్లగా మూవ్ అవుతూ ఉంది. ఉదయం పాస్ తీసుకున్నాం కదా, ఆ కంపెనీకి సంబంధించిన బస్సులు ఏ వచ్చినా ఎక్కొచ్చు. ఇక్కడనేమో పక్కన ట్రామ్ వెళ్తుంది చూడండి. ఇలా సిటీ అంతా తిరుగుతూ మెయిన్ కోట దగ్గరికి వచ్చినాం. మార్కెట్లో నడుచుకుంటూ వస్తుంటే ఒక అతను వాళ్ళ ట్రెడిషనల్ డ్రెస్ వేసుకొని మ్యూజిక్ వాయిస్తున్నాడు. అక్కడే చూస్తూ ఉండిపోయినాం కొద్దిసేపు. నడుచుకుంటూ ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ సిటీ వ్యూ చాలా బాగా కనిపిస్తుంది. ఇదే స్కాట్లాండ్ రాజులది కోట.
ఇక్కడ కొన్ని ఫొటోస్ తీసుకొని చల్లగా గాలి వస్తుంది అని సిటీ వ్యూ బాగా కనిపిస్తుందని అట్లా చూసుకుంటూ ఉన్నాము. రిటర్న్ వస్తుంటే ఇక్కడ ఒక షాప్ కనిపించింది. కొద్దిసేపు ఇట్లా చూసి ముందుకు వస్తుంటే ఇతను చూడండి ఎంత పెద్ద గుడ్ల గూబని పట్టుకున్నాడు. అక్కడ నుంచి ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి. స్టెప్స్ దిగిన తర్వాత ఇంకొక మార్కెట్ ఉంది చూద్దామంటే అక్కడికి వెళ్ళి కాసేపు తిరిగి మళ్ళీ బయలుదేరినాము. అక్కడ నుంచి మార్కెట్ అంతా నడుచుకుంటూ ఫుల్ తిరిగినాము. సిటీ అంతా తిరిగి ఇంకా వెళ్ళిపోతున్నాం. ఇది చూసారా, ఇది సముద్రం మీద కేబుల్ బ్రిడ్జ్ చేసారు. ఆ పక్కన కూడా ఇంకో బ్రిడ్జ్ ఉంది అవతల. ఇదిగోండి స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, అదే సముద్రం, దాని మీద బ్రిడ్జ్. నైట్ హిడెన్బర్గ్లో ఉండి మార్నింగ్ లేచి బయలుదేరినాం. సిటీ దాటేసి బయటకు వచ్చినాం. ఈ సిటీ బాగా నచ్చింది మాకు. సిటీ లోపల పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కు అన్ని డబల్ డెక్ బస్సులు, ట్రామ్లే యూజ్ చేస్తున్నారు వాళ్ళు. సిటీ లోపల కార్లు, బైకులు చాలా తక్కువ. ఎక్కువ సైకిళ్ళు యూజ్ చేస్తారు. అవి బ్యాటరీ సైకిళ్ళు కూడా ఉన్నాయి వాళ్ళ దగ్గర. పక్కన చూసారా అన్ని షీపులు కనిపిస్తున్నాయి, చాలా ఉన్నాయి. ఇక్కడంతా ఇట్లే వదిలేసిండ్రు. వెళ్తూ ఉంటే ఇక్కడ ఒక చిన్న డ్యామ్ వచ్చింది. ఫోటోలు దిగుదామని ఆపినాము. మా మనవాడు అప్పుడే వీడియో కాల్ చేస్తుండు. వాడిని చాలా మిస్ అవుతున్నాం మేము. ఇంకొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ ఒక లేక్ ఉంది. ఇక్కడ ఇంద్రధనుసు కనిపిస్తుంది. పైన ఆ గుట్ట మీద నుంచి ఈ గుట్ట మీదకి ఉంది. చూడడానికి బాగా అనిపిస్తుంది. పిల్లలిద్దరు వాటర్ దగ్గరికి వెళ్ళి కొన్ని ఫోటోలు తీసుకొని కొద్దిసేపు అక్కడ కూర్చొని వచ్చిండ్రు. బాబు వ్యూ బాగుంది కదా, డ్రోన్ ఎగరేద్దామని దాన్ని తీసి అన్ని ఫిట్ చేస్తున్నాడు. తండ్రి కొడుకులు వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు. మాది ఊరి దగ్గర టాటా సఫారీ కార్ ఉంది. అది ఇది సేమ్ కలర్ ఉంది, సేమ్ ఒకేలాగా అనిపిస్తుంది. ఇంకా ఒకసారి వీడియో తీసుకుంటూ తిరుగుతూ ఉన్నాను దాని చుట్టూ. బాబు కెమెరా అంతా సెట్ చేసిండు. ఇంకా కింద పెట్టి పైనకి ఎగరేయడానికి ట్రై చేస్తున్నాడు. జుయ్యమని పైనకి లేచింది. అది కొద్దిసేపు కనిపించింది, తర్వాత అసలు కనిపించనే లేదు. ఎటు వెళ్ళిపోయిందో నాకైతే అర్థం కాలేదు. బాబేమో సెల్లో చూసి దాన్ని ఆపరేట్ చేస్తూ ఉన్నాడు. డ్రోన్ షాట్స్ బాగా వచ్చినాయి కదా, నాకైతే కొత్తగా మంచిగా అనిపించింది. ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతున్నాం. ఇటు చూడండి అసలు వ్యూస్ ఎంత బాగున్నావో. అసలు భూతల స్వర్గం అంటే ఇదేనేమో అన్నట్లుంది. సాయంత్రం అవుతుంది, సన్సెట్ కూడా స్టార్ట్ అయింది. ఇక్కడ ఇంకో ప్లేస్కి వచ్చినాం. వెనకాల కనిపిస్తుంది కదా కోట, ఇంగ్లీష్ సినిమాలు సీరియల్లో ఎక్కువ కనిపిస్తుంది అంట. నేచర్ అంటే ఇష్టపడే వాళ్ళకు స్కాట్లాండ్ చాలా మంచి ప్లేస్. చాలా పెద్ద పెద్ద లేక్స్, పెద్ద పెద్ద మౌంటైన్స్, అంతా గ్రౌండ్లలాగా ఉన్నాయి. అంతా ఎటు చూసినా గ్రీనరీ. అంతా ఫుల్ తిరిగి తిరిగి ఇంకా రూమ్కి వచ్చినాం. ఇది ఒక హోమ్ స్టే. ఇది 2 days కోసం అని బుక్ చేసుకున్నాం మేము. ఇక్కడ వాళ్ళు ట్రిప్ కానీ వస్తే ఒక 4-5 days 1 week అట్లా రూమ్ తీసుకొని ఈ బుక్స్ చదవడము, డ్రాయింగ్స్ వేయడము, మౌంటైన్స్ ఎక్కడము, లేకపోతే నేచర్ ఎంజాయ్ చేస్తూ అట్లా టైంపాస్ చేస్తూ ఉంటారు వాళ్ళు. ఈ హోమ్ స్టేలో కామన్ కిచెన్ ఉంది. దీంట్లో 5 rooms ఉన్నవి. దానికి అందరికి కలిపి ఒక కామన్ కిచెన్. దానిలో గిన్నెలు, ప్లేట్లు, టీ పొడిలు అన్నీ ఉన్నాయి. కొన్ని సామాన్లు మాకు కావాల్సిన సామాన్ తెచ్చుకొని మేము చపాతీ, ఎగ్ చేసుకొని తిన్నాం. ఇది బయట నుంచి వ్యూ ఇట్లా కనిపిస్తుంది. ఇక్కడ ఒక ఇల్లు కూడా లేదు, అన్ని గుట్టలు. ముందలేమో సముద్రం, బ్యాక్ వాటర్ ఉంది. బాబు డ్రోన్ ఎగరేసి అంత వ్యూ తీసిండు. ఇదే మా రూము.
పైనుంచి చూడడానికి మంచిగా అనిపిస్తుంది కదా. ఇదిగో ఇక్కడ గొర్రెలు మేస్తూ ఉన్నాయి. ఇవి అంతా చాలా ఇట్లనే మేసుకుంటా పక్కకు కూడా చూడవు అసలు, ఇక్కడ అంతా అవే ఉన్నాయి. సైడ్ సీన్ చూద్దామని బయటికి వెళ్ళినాం. బయట చూస్తే చాలా చల్లగా అనిపిస్తుంది. ఇదిగో మా వారు స్వెటర్ వేసుకుంటున్నారు. ఇక చల్లగా ఉంటే బాగానే ఉంటుంది, కానీ చల్ల గాలి ఒకటి కొడుతూ ఉంది, దాని నుంచి ఇంకా ఎక్కువ చలి అనిపిస్తుంది. ఇక్కడ స్వెటర్లు, గ్లౌజులు, క్యాప్లు కంపల్సరీ, లేకుంటే బాడీ అంతా ఫ్రీజ్ అయిపోతుంటుంది. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా సైడ్ సీన్ చూద్దామని బయలుదేరినాం. దగ్గర దగ్గర ఉన్న ప్లేసెస్ విజిట్ చేద్దామని. సీనరీస్ చూస్తుంటే మతిపోతుంది కదా, కెమెరాలో ఇంకా అంత బాగా కనిపిస్తలేనట్టుంది, కానీ మాకు అక్కడ చూసినప్పుడు చాలా మంచిగా అనిపించింది. సూపర్ అంటే సూపర్. ఇంకా కాసేపు మ్యూజిక్ వింటూ సీనరీ చూస్తూ మీరు కూడా మాతో పాటు ఎంజాయ్ చేయండి. అక్కడక్కడ వాటర్ ఫాల్స్, ఇక్కడ ఒక వాటర్ ఫాల్ ఉంది, ఫోటోలు దిగుదామని ఇక్కడ బండి ఆపినాం. అక్కడ దూరం కనిపిస్తుంది, అది పిన్నులాగా సన్నగా ఉంది, పిన్ రాకేమంట అది. అక్కడ దగ్గరికి నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు జనాలు. మేము దూరం నుంచే ఫొటోస్ వీడియోస్ తీసుకొని ఇంకో ప్లేస్ ఉందంటే అక్కడికి వచ్చినాం. ఇక్కడ చూడండి, సముద్రంలోకి వాటర్ ఫాల్ పడుతుంది. ఇందాక ఒక చిన్న లేక్ కనిపిస్తుంది కదా, దాంట్లో నుంచి ఇక్కడికి వస్తుంది వాటరు, సముద్రంలోకి పడుతుంది. బాగుంది కదా, వెరైటీగా సముద్రంలోకి వాటర్ ఫాల్ ఇది. మా బాబు ఇక్కడ కూడా కొన్ని డ్రోన్ షాట్ తీసిండు. బాగుంది కదా దూరం నుంచి వాటర్ ఫాల్ చూస్తుంటే. ఇక్కడ అంతా కార్లు ఆపి ఫొటోస్ తీసుకుంటున్నారు జనాలు. ఏంటని మేము కూడా కార్ ఆపి చూస్తే ఇక్కడ కలర్ ఇండ్లు కనిపిస్తున్నాయి. ఆ కలర్ ఇండ్లు అక్కడ అంతా ఒకటే కలర్ ఇండ్లు ఉంటాయి కదా, అవేమో వెరైటీగా కలర్ కనిపిస్తున్నాయి. మేము కూడా కొన్ని ఫొటోస్ తీసుకున్నాం. ఆకాశం చూడండి ఎంత బ్లూ కలర్ బాగా ఉంది. ఇక్కడ అంతా పే పార్కింగే ఉంటుంది. కార్ పార్కింగ్లో పెట్టేసి కొంచెం షూస్ అవి వేసుకుంటున్నాడు మా బాబు, నడిచేది ఉందని. ఇదే ఆ ప్లేస్, దాని పేరు కూడా ఇక్కడ ఉంది కదా. అక్కడ దూరంగా అనిపిస్తుంది కదా, అక్కడి వరకు నడుచుకుంటా వెళ్తూ ఉన్నారు. అక్కడంతా వాటర్ ఫాల్స్ ఉన్నాయంట. మాకు అంత దూరం నడవడం మా వల్ల కాదని ఇంకా దగ్గర ఒక వాటర్ ఫాల్ ఉంది, అక్కడి వరకు వెళ్ళినాం మేము. జనాలందరూ అక్కడ అంత దూరం వరకు నడుచుకుంటూ వెళ్తూనే ఉన్నారు. మేము జారి పడతామేమో అని కొంచెం భయం అనిపించింది. కాకపోతే అంతా కింద కంకర అంతా పోసిర్రు, నడవడానికి బాగానే ఫెసిలిటీస్ పెట్టిండ్రు. ఇక్కడ వాటర్ ఫాల్ దగ్గరికి వచ్చి మేము కొన్ని ఫొటోస్ తీసుకొని ఇంకా మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయినాం. బాగానే సగం వరకు వెళ్ళినాం, అక్కడ ఉంది ఆ వాటర్ ఫాల్. మళ్ళీ రిటర్న్ ఆయాస పడుకుంటూ మెల్లిగా ఎక్కుతున్నా. అంతా తిరిగి టైర్డ్ అయిపోయినాం. ఇంకా రూమ్కి వచ్చే వరకు సాయంత్రం అయ్యింది. మేమున్న హోమ్ స్టేలో మాతో పాటు ఇంకో ఆస్ట్రేలియా ఫ్యామిలీ ఉన్నారు. పేరెంట్స్, ఒక వాళ్ళ అమ్మాయి. వాళ్ళు మాతో మంచిగా ఫ్రెండ్లీగా ఉన్నారు, పిల్లలతో మంచిగా మాట్లాడుతూ ఉండిండ్రు. అక్కడ దూరంగా క్యారవాన్ కనిపిస్తుంది కదా, దాంట్లోనే కిచెన్, బెడ్ అంతా ఉంటుంది. అవి అట్లా ఆపుకోవడానికి కొన్ని ప్లేసెస్ ఉంటాయి వాళ్ళకి. వాళ్ళు ఇంకా రూమ్ అట్లా తీసుకోరు, దాంట్లోనే ఉంటారు. మేము రూమ్కి వచ్చి చికెన్ పులావ్ చేసుకొని తిని గేమ్ ఆడుతున్నాం. అక్కడ దూరంగా ఒక రిసార్ట్ కనిపిస్తుంది, వాటర్ ఫాల్ అంతా ఉంది, మంచిగా ఉంది కదా. మంచి వ్యూ చూసి రిసార్ట్ పెట్టుకున్నాడు అక్కడ. ఇదేమో గ్లాస్గో సిటీ, ఇది కూడా పెద్ద సిటీ స్కాట్లాండ్లో. ఇంకా మేము రిటర్న్ మార్నింగ్ బయలుదేరినాం. ఇక్కడ లంచ్ కానీ మధ్యాహ్నం ఆపేసినాం. ఇక్కడ ఇండియన్స్ రెస్టారెంట్లు చాలానే ఉన్నాయి.
పిల్లలు ఇండియన్ ఫుడ్ తిందామని సెర్చ్ చేస్తే ఇక్కడ ఒకటి చెన్నై రెస్టారెంట్ ఉందని చూసిర్రు. కార్ పార్కింగ్లో పెట్టేసి నడుచుకుంటూ వెళ్తున్నాం. ఇప్పుడే హోటల్ దగ్గరకు వచ్చినాం. ఇంట్లో అయితే ఇండియన్ ఫుడ్ చేసుకొని తింటాం, మన వంట కదా మనం చేసుకొని తింటాం. బయటకు వచ్చినప్పుడు ఇంగ్లీష్ ఫుడ్ తినాలి అంటే కష్టం. ఎప్పుడో ఒకసారి అంటే ఓకే, కానీ ఎప్పుడు తినాలంటే నిన్న మొన్న నుంచి తిన్నాం కదా, కొంచెం ఇండియన్ ఫుడ్ తిందామని ఇండియన్ హోటల్కి వచ్చినాం. హోమ్ స్టేలో కూడా మా ఫుడ్ మేమే చేసుకొని తిన్నాం. అంత బెంగ ఏం లేదు, కానీ బయటకు వచ్చినప్పుడు పిల్లలకు తినాలనిపిస్తుంది కదా, అందుకే ఇండియన్ ఫుడ్ వెతుక్కుంటూ వచ్చి ఇక్కడ తిన్నాం. ఇదేమో కార్ పార్కింగ్ ప్లేస్. ఇంకా రిటర్న్ కారు తీసుకుందామని పే చేస్తున్నాడు అమౌంట్. గ్లాస్గో సిటీ కూడా చాలా పెద్ద సిటీ, కాకపోతే కొత్త ఉంది, ఇది కొత్త సిటీ. ఈడెన్బర్గ్ ఏమో పాతది, రాజుల కాలం సిటీ. ఇదంతా అద్దాల మేడలతోటి కొత్తగా ఉంది. మా కార్లోనే తిరుగుతూ సిటీ అంతా కొంచెంసేపు తిరిగేసి ఇంకా మళ్ళీ రిటర్న్ బయలుదేరినాము. స్కాట్లాండ్ ట్రిప్ ఎలా ఉందండి? మాతో పాటు మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాం. ఈ ట్రిప్ ఇంతటితో అయిపోయిందండి. ఫుల్ తిరిగి బాగా ఎంజాయ్ చేసాం మేమైతే. ఈ వీడియో ఇంతేనండి. నెక్స్ట్ ట్రిప్తో మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం.